ఈరోజు అమాయకులు చనిపోకుండా ఉండాలంటే యుద్ధం ఆగాలి. కానీ మోడీ గారు ఆ యుద్ధం వెంటనే ఆపండి అని ఇజ్రాయెల్కి చెప్పడం లేదు. ఇజ్రాయెల్ యుద్ధం ఆపకుండా అమాయకులు చనిపోకుండా ఎలా ఉంటారు అనేది మోడీ గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రెండవది, అది అలా కొనసాగుతూ ఉంటే, దాడులు కొనసాగుతూ ఉంటే, హత్యాకాండ కొనసాగుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించకుండా ఎలా ఉంటుంది యుద్ధం ఆగకపోతే? ఆయన కోరికలే నిజమైతే, అవి హృదయంలో నుంచి వస్తుంటే ఆయన ఇజ్రాయెల్కి ఈ పాటికే విజ్ఞప్తి చేయాలి, వెంటనే యుద్ధం ఆపండి, చర్చల ద్వారా పరిష్కరించుకోండి అని చెప్పాలి. ఇప్పటి వరకు ఆ మాట చెప్పడం లేదు. అందుకని మోడీ గారి యొక్క ప్రకటనలన్నీ ఆ యొక్క ప్రాపగాండా స్టంట్ తప్ప ఈరోజు ప్రపంచ శాంతికి ఆయన దోహదపడే పద్ధతులు లేడు అని చెప్పేసి చెప్తుంది. ఆయన చెప్తున్నారు, నేను విశ్వగురువుని, మన దేశం విశ్వగురువు అయిందని. విశ్వగురువు మాట్లాడినట్టు లేదు. అది చిన్న ఇజ్రాయెల్ దేశానికి వంతబడినట్టుగా ఉన్నది. నిజంగా విశ్వగురువు అయితే G20 నిర్వహించినప్పుడు ప్రపంచం అంతా మన వైపునే వస్తుంది అని చెప్పేసి ఆయన సర్టిఫికేట్లు ఇచ్చుకోవడం నిజమైతే ఇజ్రాయెల్కి ఈ పార్టీకి చెప్పాల్సింది, మీరు వెంటనే యుద్ధం ఆపండి, చర్చిద్దామని చెప్పేసి చెప్పి ఉండాల్సిందే. ఆ రకంగా చెప్పలేదు. అందుకని ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధ నేరాలకి వత్తాసు పలికే పద్ధతిలో ఇంత పెద్ద ప్రజాస్వామిక దేశానికి ప్రధానిగా ఉన్న ఆయన వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం.